ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం వైఎస్ జగన్ కు ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇటీవల తన ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 48 గంటల్లో సీఎం జగన్ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కాలపరిమితి విధించారు. వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తప్పుపడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వైఎస్ జగన్ కు నోటీసులు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ పలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హంతకుడు అని, ఆయనకు ప్రజలను మోసం చేయటం అలవాటని, శాడిస్టు అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ప్రాథమికంగా తేల్చారు. చేసిన వ్యాఖ్యలపై నోటీసు అందిన 48 గంటల్లో తమకు వివరణ ఇవ్వాలని తెలిపారు. నిర్దిష్ట గడువులోగా వివరణ రాకపోతే చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం కాగా ఆ పార్టీ నాయకులు దోచుకు తినేందుకు ఉపయోగపడిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పెడన నియోజకవర్గంలో దోచుకు తిని పెనమలూరు వచ్చిన జోరిగా రమేష్ అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజాగలం యాత్ర సందర్భంగా ఉయ్యూరు మార్కెట్ సెంటర్లో నిన్న నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేలొద్దనే బీజేపీ, జనసేనతో కలిశామన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం వారి సహకారం మనకు అవసరమని పేర్కొన్నారు. అందుకే ఈ పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ఎన్డీఏలో ఉన్నామని, ఒక్క ముస్లింకైనా అన్యాయం జరిగిందా? వైసీపీ ప్రభుత్వంలో రంజాన్ తోఫా, మైనారిటీలకు విదేశీ విద్య నిధులు వచ్చాయా? మైనారిటీలకు న్యాయం చేసేది టీడీపీనేనని అన్నారు. ఈ సైకో పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అందులో ఉయ్యూరు ఒక భాగమయ్యేదని అన్నారు. జగన్ పాలనలో సొంత స్థలం ఉన్నా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఉయ్యూరులో హైటెక్ సిటీ లాంటి టవర్స్ నిర్మాణం చేస్తామని, అందులోనే పలు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో పాటు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తానని, కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తి చేస్తానని, కుందేరు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తానని తెలియజేశారు. 5 ఏళ్లు మీరందరూ నరక యాత్ర అనుభవించారు. మిమ్మల్ని ఆదుకోవడానికి, రాజకీయ నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్ట్కి అండగా ఉండడానికి నిద్ర లేని రాత్రులు గడిపా. కడాల నన్ను కూడా తీసుకుపోయి ఏం చేశారో మీరే చూశారు. తిరిగి వచ్చేటప్పుడు నేను చూశాను. రాజమండ్రి నుంచి విజయవాడకు 16 గంటలు పట్టింది నాకు ఆ రోజు. అది మీరు చూపించిన అభిమానం. ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తూ ఉంటారు. మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు, మా ఆడబిడ్డలు. దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా. పక్క మీరు చూస్తే ఏదైనా పనులయ్యాయంటే, పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అవునా కాదా అని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ముస్లింలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టాం. ఇక్కడ విజయవాడ, కడపలో హాజ్ హౌస్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి, మౌజుములకి పారితోషికం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ యొక్క 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హీరోగా వండుకొని, పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి
ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు? ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు? కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఎంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు. ఏంటి అరాచకం, ఏంటి రౌడీజం అంటే? నీకు అధికారం ఉంది, పోలీసులు అండుంది, నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇదే నేను కూడా 14 సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడివా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. నేను ఒంటరిగా వస్తున్నానంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ, అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా? బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికిత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు అనకాపల్లి అంటే కోడిగుడ్డు పేరు వింటున్నామని జనసేన పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కోడిగుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతూనే ఉందని, వైకాపా కోడి ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, 5 పోర్ట్ఫోలియోలను, మంత్రిని, ఒక విప్ను ఇచ్చిందన్నారు. కానీ 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయిందంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి పవన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. జగన్ ఒక సీఎం కాదు, సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారని ధ్వజమెత్తారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేదని అన్నారు. కానీ తనకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పేర్కొన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్ద కాలం పాటు పార్టీని నడపడం అంత సులభం కాదన్నారు. అయినా సరే మీ భవిష్యత్తు బాగుపడాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నానని చెప్పారు. ఈ రోజు ఎక్కడికి వెళ్లినా తనకు అశేష ప్రజాభిమానం ఉందని, ఇంత ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్థం ఉంటుందని, కానీ స్వార్థాన్ని దాటి మీకోసం వచ్చానని అన్నారు. కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదని, అన్ని శక్తులు కలవాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగులకు న్యాయం చేస్తామని, ఉద్యోగులకు పింఛను ఎంత ముఖ్యమో తనకు తెలుసని అన్నారు. సిపిఎస్ సమస్యకు పరిష్కారం చూపుతామని పవన్ హామీ ఇచ్చారు. అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది ఇంకా పొదుగుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది. కానీ 1 కిలోమీటర్ రోడ్డు లేకపోయింది. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి. నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరికే, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను. కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. అమ్మఒడి పథకం మీకు తెలుసు, ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. సంవత్సరానికి 2002వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21-22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే, ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే
మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు ₹1,00,000 కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది, భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు రూరల్లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అభ్యంతరాలు తెలిపి దూషించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని, కూటమి అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన దివ్యాంగులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛను ఇస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దివ్యాంగులు అంతా కూడా బాబు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అరాచక పాలనతో రాష్ట్రానికి నష్టం కలిగించిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని దివ్యాంగులు తేల్చి చెప్పారు. అధికారం కోసం పోరాటం చేస్తున్న కులాలు ఒక పక్క, అధికారం కోసం ఆరాటపడుతున్న బహుజనులు ఒక పక్క ఉన్నారని భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని, అవకాశవాదం, ఆలోచన విధానానికి జరగబోయే ఎన్నికలని పేర్కొన్నారు. పేదల పక్షం వైపును జడ శ్రావణ్, పెత్తందారుల పక్షాన మిగతా వారు ఉన్నారని, చట్టబద్ధంగా పరిపాలన అందించే జై భీమ్ రావు పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జడ శ్రావణ్ కుమార్ తాడేపల్లి, మంగళగిరిలో నిన్న భారీ ర్యాలీ నిర్వహించారు. కార్లు, బైకులతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, జై భీమ్ రావు భారత్ పార్టీ తరపున తాను మంగళగిరి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని తెలిపారు. 1952 నుండి పాలకులు వారి పార్టీల అజెండాలు మోశారు. ఒక్క పార్టీ కూడా ప్రజల అజెండా మోయలేదని అన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న యువత మంగళగిరిలో ఉందని, ఉపాధి అవకాశాలు మంగళగిరిలో లేవన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరికి చేసిందేమీ లేదని, కరకట్ట కమల్ హాసన్గా మిగిలిపోయారని తెలిపారు. 2014లో మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న నారా లోకేష్ ఏం చేశాడని అన్నారు. మంగళగిరికి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని లోకేష్ ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు.
మంగళగిరి ప్రజలు చైతన్యవంతులు, విఘ్నులు అని తనను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి అడుగుతున్నా. కొన్నాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వాటర్ సప్లై చేసి భోజనాలు సప్లై చేశాడు. కొన్ని సంవత్సరాలేమో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో తనకున్నటువంటి వ్యవసాయం చేస్తూ కరకట్ట కమలహాసన్గా నటించడం తప్ప ప్రజలకు చేసిన సేవ ఏమీ లేదు. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి 19గా మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడో ఆయనకే తెలియదు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలుగానే ఉండిపోయినాయి. ఈ రాష్ట్రంలో 4 మండలాలు అమరావతిలో ఉన్నటువంటి తాడికొండలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలుగా ఉంటే ఈరోజు ఆ రైతులందరూ అల్లూరు రామచంద్రని బాధపడుతుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఒక మంత్రిగా ఉండి కనీసం మంగళగిరి కాన్స్టిట్యున్సీని నీ సామాజిక వర్గాన్ని తప్ప బడుగు బలహీన వర్గాలను కానీ నిరుపేదలను కానీ వారి కష్టానికి వాళ్ళకి వదిలేసి ఈరోజు తగుదనమ్మా అని ఓటు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు నారా లోకేష్ అని అడుగుతున్నావు. అమ్మా లావణ్య, మీకు ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఏం అవగాహన ఉంది? ఈరోజు మీ మామగారు మంత్రినో మా తాతగారు ముఖ్యమంత్రినో ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి పట్టుమని 10 దళితులలో కనీసం సమస్యలు ఎలా ఉంటాయో తెలియని మీరు ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు అడిగే హక్కు ఎలాగుంటుంది? యువత బాగా ఆలోచించి ఓటు వేయాలని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ కోరారు. ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు రావాలన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తే తల్లిదండ్రుల కలలు ఫలిస్తాయని చెప్పారు. ఆర్థికంగా సంక్షేమ పరంగా చంద్రబాబు ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడారు. పరిశ్రమలు, ఉద్యోగాలు సృష్టించిన ప్రభుత్వం ఏదో తెలుసుకోవాలన్నారు. వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించిందెవరో చూడాలన్నారు. 2014-19 కాలంలో వచ్చినన్ని పరిశ్రమలు ఏపీలో 60 ఏళ్లలో రాలేదన్నారు. ఈ సమయంలో కియా, హీరో వంటి అనేక కంపెనీలు వచ్చాయని తెలిపారు. 2019 వరకు వివిధ స్థాయిల్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. దేశ విదేశాల్లోని పారిశ్రామికవేత్తలతో స్వయంగా చంద్రబాబు చర్చించి కంపెనీలు తేగలిగారని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఏ ప్రభుత్వం ఉద్యోగాలకి అనువైన, వ్యాపారాలకి అనువైన ఎకోసిస్టమ్, అనువైన వాతావరణాన్ని ఏ ప్రభుత్వం సృష్టించింది? తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించిన గత 5 ఏళ్లలో కుంటుతూ నడుస్తూ ఉండే ఈ ప్రభుత్వం సృష్టించిన దాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను. సో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన కొత్త పరిశ్రమ దేనికన్నా ఇండికేటర్ ముఖ్యం. మేము చాలా బాగా చేసామంటే, నేను చాలా బాగా చదువుకున్నా అంటే నీకు వచ్చిన మార్కులు, నీకు వచ్చిన గ్రేడ్లు. అదేవిధంగా నేను ఈ రాష్ట్రంలో ఉద్యోగాలను తెచ్చానంటే ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఏ ప్రభుత్వం పరిశ్రమలు ఎక్కువ తెచ్చింది, ఎప్పుడు వచ్చాయి, ఎలాంటి పరిశ్రమలు వచ్చాయి. సో 2014 తర్వాత ప్రతి పట్టణంలో పరిశ్రమలు తెచ్చిన ఈ పార్టీ ఏది? అదేవిధంగా ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు. మన ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలి, ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమ కావాలి, పరిశ్రమ కావాలంటే పెట్టుబడులు కావాలి. విదేశాల నుంచి ఎవరి ప్రభుత్వంలో ఎక్కువ విదేశీ పెట్టుబడులు వచ్చాయి? సో కాలేజ్ చదువు ముగించి మీరు ఓటైపోతున్న ఈ సమయంలో ఈ క్వశ్చన్లన్నీ మీరు వేసుకోవాలి. ఇప్పుడే జీవితంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళు ఈ యువ ఓటర్లు, రాష్ట్రం మీద ఎంతో ప్రేమన్న వాళ్ళు, మీకు నేనేదో చెప్పి మభ్యపెట్టి మీకేదో అబద్ధాలు చెప్పదలిచే ఉద్దేశం కానే కాదు నాకు. ఐ జస్ట్ వాంట్ టు సే సమ్ ఫ్యాక్ట్స్. మీకు కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పబోతున్నాను. మీరు ఈ ఫ్యాక్ట్స్ చూసి అసెస్ చేసుకొని ఎవరికి ఓటేస్తారో చూసుకోండి. ప్రస్తుత పరిస్థితిలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందని టీడీపీ నేత బోండా ఉమా సతీమణి సుజాత అన్నారు. గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ గత 20 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును రోటరీ మాజీ గవర్నర్ ఎం సతీష్ బాబుతో కలిసి టీడీపీ నేత బోండా ఉమా సతీమణి సుజాత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వారు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేదలకు ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బోండా సుజాత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందని అన్నారు. గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్టు గత 20 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించడంతో పాటు మందులు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాల మూలాన మాకు చిరపరిచితులు మా నియోజకవర్గంలో ఉంటారు. వాళ్ళ వంతు ప్రజలకు ఉపయోగపడే పని
చేయటానికి ప్రతిసారి ముందుంటారనమాట. ఇక్కడ ఈ మెగా క్యాంప్లో ఈరోజు కళ్ళు చూపించుకోవడానికి, అలాగే పళ్ళు, ఏ విధంగా అయితే ఇక్కడికి మెషినరీ తీసుకొచ్చి ఏవైతే చేయగలరో అవన్నీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. బిలీఫ్ హాస్పిటల్స్ వాళ్ళు, ఈ ఫర్టిలిటీ సెంటర్ హాస్పిటల్ వాళ్ళు, కుందా హాస్పిటల్స్, ఈ రకంగా దుహిత డెంటల్ హాస్పిటల్ వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా అయితే వాళ్ళు చేయగలరో హెల్ప్, ఆ వీలైనంత మెషినరీ అంతా తీసుకొచ్చి పేదవారి కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా శ్రీనివాస్ చక్రవర్తి గారిని, లతా గారిని అభినందిస్తూ ఆ భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేసే మంచి మనసుని వాళ్ళకి ఆ భగవంతుడు అమ్మవారు ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలని. అనంతరం రోటరీ మాజీ గవర్నర్ సతీష్ బాబు మాట్లాడుతూ గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, లతా దంపతులు 20 ఏళ్లుగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నేటి తరానికి వారు ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంటే బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ సర్వీస్ చేయడం, అంటే ఒక క్యాంప్ పెట్టే వాళ్ళని చాలామంది చూసామండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీతో ముందుండి ఈ చక్రవర్తి గారు చేసే సేవలు చాలా అభినందనీయం అండి. రోటరీలో కూడా ఆయన మార్క్ వేసుకున్నారు. ఈరోజు అలాగే ఈ మెడికల్ క్యాంపులో ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 400 to 500 ఈ సేవలు తీసుకోబోతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఓపీ వరకు పెట్టడం చాలా ఎక్కువ మంది చేస్తారు, కానీ ఎక్విప్మెంట్ కూడా ఈసీజీతో పాటు అంటే ఒకటి డాక్టర్స్ ఒప్పుకోవడం వల్ల ఆయన పెట్టలేకపోయారు. ఈసీజీ ఏంటి, డెంటల్ చెక్ ఏంటి, మెడికల్ ఏంటి, మన ఐ చెకప్, న్యూరో, కార్డియాక్, ఎవ్రీథింగ్, ఇన్ని సేవల్ని పర్టికులర్గా మన కోవిడ్ మహమ్మారి తర్వాత చాలామంది ఆరోగ్యం క్షీణించి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారండి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలాంటి చెకప్ చాలా అవసరము. ఈ సందర్భంగా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరపున ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. వైద్య శిబిరం ద్వారా అందరూ అన్ని రకాల సమస్యల్ని తీర్చుకోగలుగుతారని ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ముఖ్య అతిథి కింద సతీష్ గారిని, అదే విధంగా మన బోండా సుజాత గారిని ఆహ్వానించడం జరిగింది. వారందరూ రావడం జరిగింది. ఇప్పటికి దగ్గరగా ఒక 45 మంది పేషెంట్లు ఈ టయానికల్లా ఫిల్ చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి డాక్టర్ వస్తే చూపించుకోవడానికి వచ్చారు. సాయంత్రం లోపు ఒక 500 మంది అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల ఈ శిబిరం ద్వారా చాలామందికి మేలు జరగాలని, వరల్డ్ హెల్త్ డే ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, స్వచ్ఛంద సేవా సంస్థలాగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంకా ఇక్కడ డివిజన్లో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి మరి మాకు కూడా సంతోషం, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా బోండా సుజాత గారి ఆధ్వర్యంలో మేము రావటం, ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి గారిని మనసు. పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం అసలు ఏం చేసింది? ప్రజల సంక్షేమం గురించి ఏం చేసింది? పేపర్ల ప్రకటన కోసం ఖర్చు చేయడం తప్ప ఇంకేమీ చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్వాడీలకు న్యాయం చేయలేకపోవడం వైసీపీ చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని, కొంతమంది పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు ారని సాదినేని యామిని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. చేసేదంతా అధికార పార్టీ నేతలు చేసి తిరిగి ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపకు వెళ్లినప్పుడు 13 బలగాలను రప్పించుకున్నారని, సీఎంకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంతలా భయపడుతున్నారని ప్రశ్నించారు. మహిళల పక్షపాతి నేను అని చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల పక్షపాతం చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి పార్టీ ఈ రోజున వైసీపీ.
కనీసం ఆ మాట అనే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి వారి ఆడపడుచులకే కనీసం సమాధానం కూడా చెప్పనటువంటి స్థితిలో ఉన్న పార్టీ, ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తుంది? వారికి ఏం సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుంది? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి పథకాలలో 60% మహిళలే హక్కుదారులాగా ఉన్నారు. అది ఇళ్ళకు సంబంధించిన ఇల్లు అయినా, గ్యాస్ అయినా, ఏదైనా సరే వారికి ఇచ్చేటటువంటి ప్రతి పథకంలో కూడా మహిళల్ని హక్కుదారులాగా చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఆ మహిళలకు ఉన్నటువంటి హక్కులు కూడా పూర్తిగా కాలరాస్తూ, ఉదాహరణకి ఇళ్ళని చూద్దాం. ఈ రాష్ట్రంలో 33,000 కోట్ల రూపాయలతో 24 లక్షల ఇళ్ళని పేదల కోసం, మధ్యతరగతి వారి కోసం నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఇళ్ళని పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది జగన్ ప్రభుత్వం. ఇంకా ఎలా చెప్తారు మేము మహిళా పక్షపాతి అని చెప్పని? ఒక డ్వాక్రా మహిళల్ని చూడండి, అలాగే మహిళల పైనటువంటి పెరుగుతున్న అత్యాచారాలు చూడండి, ఆశా అంగన్వాడీ వర్కర్లను చూడండి. ఏ రంగంలో ఉన్న మహిళల్ని తీసుకున్నా వారికి అన్యాయం చేయడమే వైసీపీ పార్టీ పరిపాటిగా పెట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే రాష్ట్రంలో మౌలిక అభివృద్ధి జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు నిన్న ప్రచారం నిర్వహించారు. 2వ డివిజన్ శాంతినగర్, మాచవరం టౌన్ ప్రాంతాల్లో క్రాంతి, 15వ డివిజన్ పుట్ట రోడ్డు ప్రాంతాల్లో దేవినేని సుధీర ఎన్నికల ప్రచారంలో పాల్గొని అవినాష్కు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నానికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదల అభ్యున్నతికి వైఎస్ జగన్ పాటుపడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో మౌలిక అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి వసతులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ విధి విధానాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, 15వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు డివిజన్ అధ్యక్షులు, డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిఆర్ రవీంద్రనాథ్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం విజయవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 1988లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగాన్ని ప్రారంభించి ఆర్టీఓగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు. విజయనగరం జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పదవీ విరమణ చేసిన జిఆర్ రవీంద్రనాథ్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్, ఎన్ఎస్ఎస్ శ్రీనివాస్, కె వెంకటేశ్వరరావు, డివి రమణ, ఎన్ఎస్ఎస్ వర్మ, ఎస్కే ఆలీ, శ్రీనివాస్, కోలపల్లి రవిగోపాల్, ఉదయ్, విజయవాడ ఏసీబీ హరికృష్ణ, గుంటూరు డీఎస్పీ సత్యానంద్, రవాణా శాఖ కానిస్టేబుల్స్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కోడేబోయిన బాబీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒక ఉమ్మెత్తిన బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఆయన చాలా మంచి విజనరీ కూడా మీకు తెలుసో తెలియదు. ఆయన దగ్గర ఉన్నటువంటి బుక్స్ చాలా మందికి తెలీదు. కాకుండా తన ఉద్యోగం నిర్వర్తించారు. పెద్దలకు ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసు ఆయనకి. తన జూనియర్స్ని ఎలా హక్కున చేర్చుకొని అభిమానంగా వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో కూడా ప్రతి సండే కొంచెం హాలిడేస్ ఉన్నాయనంటే సార్ వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేసేవాళ్ళం. ఆ టైంలో ఉన్న ట్రైనింగ్లో ఉన్న జూనియర్స్ అందరం కూడా చాలామందిని సార్ వాళ్ళ ఇంట్లో ఎందుకు తిష్ట వేసేవాళ్ళం అంటే సార్ పెద్ద గ్యాడ్గెట్ గ్రూప్. ఇక టెక్నాలజీలో ఇవాళ యాపిల్ వాడు తయారు చేసేది, సోనీ వాడు